అంటే మీరు ఆలోచన చేయండి. ఎవడైనా పాపం ప్రాణం పోయే పరిస్థితుల్లో ఫోన్ చేస్తే ప్రాణం పోయాక తెలుస్తుంది ఆ విషయం. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ లెటర్ వచ్చింది. ఈ లెటర్ వాస్తవమా కాదా? నేనేం పుట్టించినటువంటి లెటర్ కాదు కదా. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. 24 గంటలు కావాలంటే మేము అబద్ధాలు చెప్తాము, మీ మీద ఇచ్చేస్తామని చెప్పి మాట్లాడొచ్చు. ఈ లెటర్ అయితే మేమేం పుట్టించింది కాదు కదా. ఈ లెటర్ అయితే మీకు సాక్షాత్తు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిందే కదా. ఈ లెటర్ వచ్చింది. ఈరోజు ప్రతి ఒక్కరు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఇంత గోలలు జరుగుతుంటే ఈరోజు ఏంటంటే మళ్ళీ పోలీస్ సిబ్బంది పోయి విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరికలు ఆపడానికి భారీ పోలీస్ బందోబస్తు దాన్ని ఆపారు. అంటే ప్రభుత్వం మనం ఎప్పుడో అనుకున్నాం కదా, ముఖ్యమంత్రి గాని హోంమంత్రి గాని లాస్ట్కి పోలీసులు డీజీపీ వీళ్ళందరూ ఏంటి, ప్రజల గురించి ఆలోచన చేయట్లేదు. వాళ్ళ ఆలోచన అంతా ఏంటి, కూటమి ప్రభుత్వం వ్యతిరేకంగా ఎవరైనా గలం విప్తే ఆ గలం నొక్కేయాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు పెట్టాలి, అనవసరంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టాలి. లేకపోతే సాక్షాత్తు హోంమంత్రి గారు, యూనియన్ హోంమంత్రి గారు మీకు మీ ఎమర్జెన్సీ సర్వీసెస్ బాగాలేదు, మీ పోలీస్ సర్వీసుల్ని రిన్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఒకసారి దాని మీద దృష్టి సాధించండి అన్న తర్వాత కూడా ఈరోజు అసలు ఆ విశాఖపట్నంలో అంతమంది పోలీసులు ఎందుకండి? అడెవరైనా దొంగలు దోపిడీదారులు ఎవరు వెళ్తున్నారని చెప్పి, అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాటున తక్కువ మంది పోలీసులు వెళ్తే వాళ్ళు ఎదురుదిరిగి ఆడ ప్రోగ్రామ్ చేసేసుకుంటారేమో అన్నటువంటి భయంతో అంతమంది భారీ పోలీస్ బందోబస్తు పెట్టి ఆ ప్రోగ్రామ్ ఆపాలి. ఇప్పుడు అక్కడ ఆ పోలీసులు ఉండాల్సిన చోటు లేరు కదా. అక్కడ ఏదన్నా ఇటువంటి అఘాయిత్యాలు జరిగితే, ఏదన్నా నేరాలు జరిగితే అది అక్కర్లా, మనకెందుకు? అది అవసరమా? మనకేం అవసరం? పొద్దున్నే లేచి సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెడుతున్నారా, వాళ్ళని అరెస్ట్ చేయండి. మనకి సంబంధించింది కాకుండా వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతున్నారా, వాళ్ళ మీద అక్రమ కేసులు వెతకండి. స్పెషల్ టీంని తీసుకురండి. మహిళా భద్రతకి స్పెషల్ టీం అవసరం లేదు. జరుగుతున్నటువంటి నేరాలను అరికొట్టడానికి స్పెషల్ టీం అవసరం లేదు. దేనికి స్పెషల్ టీం కావాలి? ఎవరినైనా అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు వెతకాలి. ఒక స్పెషల్ టీంని పెట్టి ప్రజల డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెట్టండి, వాళ్ళని హెరాస్ చేయండి. వీళ్ళైతే ఆడవాళ్ళు కూడా, వాళ్ళ మీద కూడా కేసులు, అక్రమ కేసులు ఆడవాళ్ళ మీద ఎన్ని ఉన్నాయండి?